ప్రేమించిన వ్యక్తి కోసం కన్న తల్లిదండ్రులనే హతమార్చిన ఓ దుర్మార్గపు కూతురు ఉదంతం ఇటీవల వికారాబాద్లో వెలుగు చూసింది. కన్నతల్లి ప్రేమ ఎంత గొప్పదో కూడా తెలియని ఈ మూర్ఖురాలు ప్రియుడిని ఏం ప్రేమిస్తుంది? ఆ ప్రియుడి ప్రేమని ఎలా పొందుతుంది? ఇలాంటి వాళ్ళది ప్రేమ కాదు, వ్యామోహం. ఆ వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటారు. ఆ మైకంలో పడిపోతారు. అదే ప్రపంచం అనుకుంటారు. అనుకొని కన్న వాళ్ళను, అయిన వాళ్ళను దూరం చేసుకుంటారు. ఈ అమ్మాయి మూర్ఖత్వం కూడా అలాంటిదే. కని పెంచి నిన్ను పెద్ద చేసి బాగోగులన్నీ చూసుకుంటే ఈరోజు ఎవరో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి కోసం చిన్నప్పటి నుండి నిన్ను తీర్చిదిద్ది పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలనే ప్రాణం తీసావు అంటే మీ అమ్మ కన్నా గొప్పగా అతడు ప్రేమిస్తాడా? అమ్మ కన్నా గొప్పగా నిన్ను చూసుకుంటాడా? ఇది చాలా తప్పు ఆలోచన. ఎందుకంటే ఏ ప్రియుడు కూడా నిన్ను కన్న తల్లి కన్నా తండ్రుల కన్నా ఎవ్వరూ ప్రేమించరు. కాబట్టి మధ్యలో వచ్చిన వాడి ప్రేమ కన్నా మొదలు అమ్మా నాన్నల ప్రేమ చాలా గొప్పది అనేది ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుర్తించుకోవాలి. ఈ సంఘటన ఎలా ఉంది అంటే పూజారి వరమిస్తున్నాడు అని దేవుడినే చంపినట్టుంది. ఎందుకంటే దేవుడి ముందు పూజారి ఎంత? మరి పూజారి ఎంత చిన్నవాడో అర్థం చేసుకోకుండా పెద్ద వరాలిచ్చే ఆ గొప్ప దేవుణ్ణి చంపేస్తే ఎలా ఉంటుంది? అది మూర్ఖత్వమే కదా! అగో ఇది కూడా అంతే. ప్రేమించిన వాడి కోసం కని పెంచి నీకు జీవితాన్నిచ్చి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే నీ తల్లిదండ్రులనే చంపడం అంటే అది ఎలా ఉంటుందంటే తల అమ్ముకొని చెప్పులు కొనుక్కున్నట్టు ఉంటుంది. ఎవరైనా తిని తల అమ్ముకొని కాళ్ళకు చెప్పులు కొనుక్కుంటారా? అలాగే మధ్యలో ఎవడో పరిచయమైన వ్యక్తి కోసం వాడి ప్రేమ కోసం అమ్మా నాన్నలనే చంపేశావు. అమ్మాయి ఇది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే ప్రియుడిది ప్రేమ కాదు, అది వ్యామోహం, ఆకర్షణే తప్ప అందులో ప్రేమ ఉండదు. అమ్మా నాన్నలదే అసలైన అనురాగం, ప్రేమ. ఇది అర్థం చేసుకోకపోవడం మూర్ఖత్వం. కాబట్టి ప్రేమలో పడే ప్రతి యువతీ యువకులకు నేను చెప్పేది ఒక్కటే. మీ అమ్మా నాన్నల కన్నా గొప్పగా ఎవరూ ప్రేమించరు. మీరు ప్రేమించండి, పెళ్ళాడండి. కానీ అమ్మా నాన్నల కంటే గొప్పగా ఎవరో ప్రేమిస్తారు అనుకోవడం తప్పు. ప్రియుడు వస్తాడు, మధ్యలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, మోసగించే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలను మోసగిస్తారా? పిల్లలను వదిలిపెట్టిపోతారా? చూడండి, అమ్మ నాన్నల ప్రేమకు అంత ప్రాముఖ్యత ఉంది. అదే ప్రియుడు నేను వదిలిపెట్టిపోవచ్చు, మోసగించవచ్చు, లేదా ఇంకో అమ్మాయి కనిపిస్తే అటు జంప్ కావచ్చు. కానీ అమ్మా నాన్నలు అలా చేయరు. వాళ్ళు చనిపోయే వరకు మిమ్మల్ని పిల్లలుగానే చూసుకుంటారు కదా! వేరే పిల్లలను వాళ్ళు స్వీకరించారు కదా! మరి ఆ ప్రేమ గొప్పదా? ఈ మధ్యలో వచ్చిన ప్రియుడి ప్రేమ గొప్పదా? ఒక్కసారి ఆలోచించండి.